అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాలని పిలుపు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుమారు 323 కోట్ల అంచనా వ్యయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని పవన్ కళ్యాణ్ వెల్లడి. టీడీపీ ప్రాథమిక సభ్యత్వం పాలిట్ బ్యూరోకు జీవితకాల సభ్యత్వంకు రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసినందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన గజపతిరాజు. వైసీపీ పాలనలో ఏపీ దారుణంగా నష్టపోయిందన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ నుంచి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్య. జగన్కి తలకాయకు మామిడికాయకు తేడా తెలియకుండా ఉందన్న రామానాయుడు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర ప్రభుత్వ సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయడం లేదని వ్యాఖ్య. నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి రోజా. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడిన భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మాజీ మంత్రి రోజా వ్యాంప్ కు ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అంటూ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు. 2000 రూపాయలు ఇస్తే రోజా ఏమైనా చేసేదన్న భానుప్రకాష్. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మండిపాటు. మీ నాన్న గాలి ముద్దు కృష్ణ నాయుడు ఎంతో నీతిగా బతికారని, ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని, అలాంటి వ్యక్తికి మచ్చ తీసుకొస్తున్నావని లక్ష్మీ పార్వతి ఆగ్రహం. మనిషిగా పుట్టినవాడు సంస్కారవంతంగా ఉండాలని, అక్కలాంటి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించిన పార్వతి. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు. భాను వ్యాఖ్యలు మహిళాలోకం తలదించుకునేలా ఉన్నాయన్న శ్యామల. మంత్రిగా పనిచేసిన ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భానుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్. కార్యకర్తల సమావేశంలో కనిపించిన ఫ్లెక్సీ. 3.0 లోడింగ్ 2028లో రప్పా రప్పా కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తామనే నినాదంతో తలపాగా కట్టిన కేటీఆర్ ఫోటోను ఫ్లెక్సీలో ముద్రించిన వైనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందని కేటీఆర్ జోస్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ముచ్చటగా 3వ అధికారంలోకి వచ్చి మరింత దోచుకోవచ్చని కలలు కన్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని వ్యాఖ్య. తమిళనాడులో రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయన్న ఏపీ మంత్రి పార్థసారథి. కానీ ఏపీలో మాత్రం స్వార్థపూరిత ప్రతిపక్షం ఉందని మండిపాటు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో జరిగిన తప్పిదాలపై ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమి ప్రభుత్వంపై జగన్ విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. అబద్ధాలే పునాదిగా పబ్బం గడుపుకునేందుకే జగన్ యత్నిస్తున్నారని పార్థసారథి విమర్శ. జగన్ బాధ్యత గల నాయకుడిగా వ్యవహరించాలని హితవు.